హలో ఫ్రెండ్స్, ఈరోజు రెండో సెషన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. నా పేరు విజయలక్ష్మి గన్నవరపు. మనం ఫస్ట్ సెషన్లో వై ఇంగ్లీష్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఓవరాల్గా వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అంటే మన ఇండియన్ లాంగ్వేజెస్, మేబీ ఇట్ తెలుగు ఆర్ తమిళ్ ఆర్ బెంగాలీ, వాట్ ఎవర్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజెస్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కొన్ని బేసిక్ ఫీచర్స్లోనే తేడాలు ఉన్నాయి. అవేంటో మనం వన్ బై వన్ ఈరోజు డిస్కస్ చేద్దాము. ఈ సెషన్ తర్వాత మళ్ళీ వాటిని సపరేట్గా వన్ బై వన్ ఈచ్ పాయింట్ కూడా ఇన్ డీటెయిల్గా కూడా డిస్కస్ చేద్దాం. అప్పుడే మనకు పూర్తిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫీచర్స్ అనేవి పూర్తిగా అర్థమైతే మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ మనం డిఫికల్టీ ఫీల్ అవుతున్నాం ఆ లాంగ్వేజ్లో, ఎక్కడ మనకి ఈజీనెస్ ఉన్నది అనేది పూర్తిగా అర్థమవుతుంది. సో లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ ది ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అడాప్టబిలిటీ. ఇక్కడ చూడండి, దట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ఈస్ అడాప్టబిలిటీ. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బేసిక్గా ఉన్న వొకాబులరీ అంతా కూడా మెజారిటీ పర్సంటేజ్ ఇతర భాషల నుంచి కూడా బారో చేసుకున్న వర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి. నియర్లీ 80% ఆఫ్ ది వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ బారోడ్ ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ 350 డిఫరెంట్ లాంగ్వేజెస్. ఒరిజినల్గా అంటే ఓల్డ్ ఇంగ్లీష్, ఓల్డ్ నార్స్ అని కూడా అంటారు, ఆ ఇంగ్లీష్ నుంచి నిలబడి కాలానుగుణంగా మార్పులు చెంది ఉన్న వర్డ్స్ 20%, బారో చేసుకున్న వర్డ్స్ 80% అని ఒక స్టడీ బేస్డ్గా మనం తెలుసుకున్నాం. అయితే ఈ 350 లాంగ్వేజెస్ నుంచి కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నవి కొన్ని లాంగ్వేజెస్, కొద్దిగా మిగిలిన లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం వేరే ఒక సెషన్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2-3 వర్డ్స్ చెప్తాను. అవేంటంటే ముఖ్యంగా ఇక్కడ లాటిన్, గ్రీక్, తర్వాత ఫ్రెంచ్, హిందీ మాత్రమే నేను రాశాను. 350 లాంగ్వేజెస్ పేర్లు రాయలేం కాబట్టి నేను రాయలేదు. అయితే లాటిన్ నుంచి మనం చేసుకున్న వర్డ్స్ ఉన్నాయి. ఇట్స్ క్లాసికల్ లాంగ్వేజెస్ అంటారు ఇంగ్లీష్లో కూడా. క్లాసికల్ లాంగ్వేజెస్ ఈ లాటిన్, గ్రీక్ అనేవి. లాటిన్, గ్రీకు తర్వాత నెక్స్ట్ వచ్చేది సాంస్క్రిట్. బికాజ్ ఆల్ ఆఫ్ అస్ నో సాంస్క్రిట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్లో కూడా చాలా వర్డ్స్ మనకి సాంస్క్రిట్ నుంచి వచ్చినాయి. అలాగా నేను ఎగ్జాంపుల్గా ఒక 4 మాత్రమే రాశాను. ఇంకా గ్రీక్ నుంచి మనకు వచ్చింది అయితే 0 ఒకటి, ఆల్జీబ్రా, ఆల్కాల్ఫ్ ఎగ్జాంపుల్కి. ఈ 3 వర్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవి గ్రీక్ నుంచి వచ్చాయి. అలాగే ఫ్రెంచ్ నుంచి వచ్చినవి లాటే. ఈ వర్డ్ అంటే చాయ్ లాటే, టీ లాటే అంటాము. ఈ లాటే అనే వర్డ్ ఫ్రెంచ్ నుంచి వచ్చింది. అలాగే డిపో, యాక్చువల్లీ స్పెల్లింగ్లో DEPOT అని ఉంటుంది, బట్ డిపో అని ప్రొనౌన్స్ చేస్తాము. సో దట్ ఈస్ ఫ్రమ్ ఫ్రెంచ్. అండ్ హిందీ నుంచి అయితే పజామా అనే వర్డ్, జంగిల్ అనే వర్డ్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నేను. ఇవి మనకి ఈ 4 లాంగ్వేజెస్ మనం అనుకున్నాము. ఫ్యూ వర్డ్స్, వెరీ 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 ఫ్యూ వర్డ్స్ నేను డిస్కస్ చేశాను ఇప్పుడు. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ఇస్ అడాప్టబిలిటీ. ఇలా అడాప్ట్ చేసుకోవడంలో అయితే ఎందుకు అడాప్ట్ చేసుకుంది అంటే, మనందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళు చాలా దేశాలకు వెళ్ళిపోయి చాలా ప్రాంతాల్లో కాలనీస్ ఏర్పాటు చేసుకున్నారు. కాలనైజేషన్ ఇస్ ద బేసిక్ రీజన్. వీళ్ళు బిజినెస్ కోసం కాలనీస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి వాళ్ళ మత ప్రచారం కోసం వాళ్ళు వచ్చారు. ఇలాగా పొలిటికల్గా, బిజినెస్ పరంగా అండ్ రిలీజియస్ పరంగా కూడా వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళ కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ లోకల్ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్ని కొన్నిటిని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం ప్రారంభించారు. అలాగే ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోకి వచ్చున్నాయి. దెన్ హలో ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ ఫీచర్స్, లాంగ్వేజ్ ఫీచర్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు చాలా మనం ఓవరాల్గా 14 పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాము ప్రతిరోజు కూడా. అయితే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టబిలిటీ ఉంది, ప్రొనౌన్సియేషన్ ఉంది, అలాగే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఫ్రేజల్ వర్బ్స్,
ఇంటనేషన్, ఆర్టికల్స్, యూజ్ ఆఫ్ ఆర్టికల్స్, ఇలాగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీద కూడా సెపరేట్ సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్లీజ్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీలాగా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఉద్యోగార్థులకి, స్టూడెంట్స్కి కూడా చాలా చాలా యూస్ఫుల్ సెషన్స్ ముందు ఇంకా చెప్పబోతాము. అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీరు ఇచ్చేటప్పుడు మీరు ఏ ఊరు అనేది కూడా అందులో మెన్షన్ చేస్తే, దాంతోపాటు మీ నీడ్, ఇంకా మీకు ఏదైనా ఇందులో కావాలనుకుంటున్నారు అంటే అది కూడా మెన్షన్ చేయండి. దాని మీద కూడా ఇప్పుడు చెప్పేవి కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్గా మీరు కోరుకుంటే వాటి మీద కూడా టాపిక్స్ రెడీ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.